ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ జంట నగరాల్లో సినిమా థియేటర్లు సామాన్య ప్రజల వినోదానికి ప్రాణం లాంటివి. వీటిలో సినిమా చూడడం ఒక ప్రత్యేక అనుభూతి. పెద్ద తెర, గట్టిగా వినిపించే డైలాగ్స్, చప్పట్లు, విజిల్స్, థియేటర్ ముందు పాల అభిషేకాలు ఇవన్నీ ఒక ఫెస్టివల్లా ఉండేవి. కానీ ఇప్పుడు థియేటర్ సంస్కృతికి గేమ్ ఓవర్. ఓటీటీలు వచ్చాక మారిపోయిన సినీ జీవితం. ఇప్పుడు సినిమా ఇంట్లో కూర్చొని ఫోన్లలోనూ చూస్తున్నాం. మల్టీప్లెక్స్లు, హైటెక్ స్క్రీన్స్ వచ్చి ఆ పాత థియేటర్ల వైపు చూసేవాళ్ళు తగ్గిపోయారు. రాయల్ సుదర్శన్ దేవి, సంగీత, మినర్వా లాంటి థియేటర్లకు గేట్లకు తాళాలు వేసుకున్నాయి. ఇప్పటికీ ఆ భవనాలు కళ్ళకు కట్టినట్లు పోస్టర్లు మనసుని మెలిపెడతాయి. పెద్దగా మాట్లాడే అవసరం లేకుండా కొన్ని జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు వస్తాయి. ఫ్రెండ్స్తో కలిసి చూసిన తొలి సినిమా, ఇంట్లో పెద్దవాళ్ళకు తెలియకుండా దొంగచాటుగా చూసిన నైట్ షోలు, ముందు వరుసలో కూర్చొని చూసిన మాస్ ఎంటర్టైనర్లు, టికెట్ కోసం పడిన కష్టాలు, తిన్న సమోసాలు, తాగిన బాటిల్స్ అన్నీ మరుపురానివి. థియేటర్ అంటే కేవలం సినిమా చూడడం మాత్రమే కాదు, ఓ అనుభూతి, ఒక కల్చర్. ఆ వాతావరణం చుట్టూ కూర్చున్న ప్రేక్షకుల రెస్పాన్స్. ఇప్పుడు అవన్నీ ఓ పాత కథలా మారిపోతున్నాయి. థియేటర్లకి ఈ గేమ్ ఓవర్ అనిపిస్తున్నా మన జ్ఞాపకాలలో శాశ్వతంగా బతికే ఉంటాయి. ఎప్పుడైనా పాత ఫోటోలు చూసినప్పుడు ఆ సినిమా అప్పట్లో రాయల్ థియేటర్లో చూసామామా. ప్రతి ఒక్కరికి ఒక్కో సినిమా, ఒక్కో అనుభూతి. థియేటర్ వేదికగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చివరిసారి ఏ థియేటర్లో సినిమా చూసారో కామెంట్లో చెప్పండి. నేను మీ రాములమ్మ 2.0.